అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కుకింగ్ వీడియో, చాలా గ్యాప్ వచ్చింది. ఈ రోజు అయితే మంచి రెసిపీ అయితే మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చాను. చాలామంది కమెంట్ చేశారు నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మకానీ కర్రీ చేయక్క అని చెప్పారు. అందుకోసమని ఇంకా మకానీస్ కూడా ఉన్నాయని చెప్పేసి మకానీస్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి, ఎప్పుడు తింటూ ఉంటాము. చూడండి, మకానీస్ అయితే ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు పూల్ మకానీతో కర్రీ అనేది చేస్తాను నేను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మకానీ అనేది కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూను. కర్రీ చేసే ముందు మకానీ అనేది కొంచెము రోస్ట్ అనేది చేసుకోవాలి, కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇవి ఏంటంటే తామర గింజలు, కలువ పూలు ఉంటాయి కదా, వాటి విత్తనాలు అన్నమాట. ఇట్లా తయారు చేస్తారనమాట. ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. బీపీకి, షుగర్కి, వెయిట్ మేనేజ్మెంట్కి అన్నిటికీ చాలా అంటే చాలా మంచిది. చాలా హెల్దీ రెసిపీ ఇది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిర్యానీ, బగారా రైస్ బిర్యానీ మనం వండుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మసాలా వంకాయ అంటే బోర్ కొడుతుంది. పన్నీరు, మసాలా వంకాయ, ఇది బిర్యానీలోకి, బగారా అన్నంలోకి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఇవి కొద్దిగా మనము డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. 1-2 నిమిషాలు మనము కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. 2 నిమిషాలు అనేది మనము డ్రై రోస్ట్ చేసుకుంటాం. మంచి కలర్ అయితే వచ్చినాయి. ఇంతవరకు వస్తే చాలు. మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. మకానీ అనేది చూడండి, ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్, నెయ్యి, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, కూరకి సరిపడగా ఆయిల్ అనేది వేసాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఇందులో బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి. ఇది బిర్యానీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. 2 ఆకులు అనేది వేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, పెద్దదైతే 1 వేసుకోండి, మీడియం సైజ్ అయితే 2 ఆనియన్ అనేది వేసుకోండి. చూడండి, సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా ఇది ఒక 2 నిమిషాలు మంచిగా మనము పర్ఫెక్ట్గా వేగనిద్దాం. ఆనియన్ అనేది ఇంకా చక్కగా వేగుతుంది. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే వేగాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ప్యూరీ కోసం చూద్దాము. మిక్సీ గిన్నె తీసుకున్నాను. చూడండి, 1 టమాటా. ఇదంతా ఏంటని చూస్తున్నారా? ఎజ్జులు ధనియాల పొడి పట్టాను, ఇప్పుడే అందులో వేస్తున్నాను. టమాటా వేసాను. చూడండి, ప్యూరీ కోసం ఇది మంచి రెస్టారెంట్ స్టైల్లో మనకి వస్తుంది. జీడిపప్పు, చూడండి, కొంచెం జీడిపప్పు అది వేస్తే మనకి టేస్ట్ అనేది మంచి రెస్టారెంట్ స్టైల్లో అనేది వస్తుంది. స్పైసెస్ వేస్తున్నాను. చూడండి, 3 లవంగాలు, కొద్దిగా చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు. చూడండి, 3 ఇలాచీలు. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి మనము. కొద్దిగా జీలకర్ర. ఇదంతా మెత్తగా చాలా ఫైన్గా పేస్ట్ అనేది పట్టాలి. చాలా మెత్తగా పట్టాక చూపిస్తాను. నేనని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి. ఆనియన్ మంచి కలర్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆనియన్ ముందుకి వేస్తే ఆనియన్ అనేది మంచిగా వేగవు, మనకి కూరలో లాగా అనిపిస్తుంది, గ్రేవీ లాగా అనిపించదు. చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి ఆనియన్ అనేది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి మంచిగా స్లిప్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెము పచ్చి వాసన పోయే వరకు మనం ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి,
ఇందాక మనము జీడిపప్పు అన్నీ వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది మెత్తగా అయిపోయింది. ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోనే వేసేయాలి. పచ్చిమిర్చి కింద పడిపోయింది, ఇందులో వేస్తాను. కింద అంటే కింద కాదు, స్టవ్ మీదే. చూడండి మనకి మంచి కలర్ అనేది వచ్చింది కదా, ఆనియన్ అంతా థిక్గా అయిపోయింది. చూడండి మనం అంతా పేస్ట్ పట్టుకున్నాం కదా, జీడిపప్పు టమాటా స్పైసెస్ అన్నీ పట్టుకున్నాం కదా, ఇదంతా ఫైన్గా పేస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. పచ్చి పచ్చిగా ఉంటే కూర అంతా డిఫరెంట్ అయిపోతుంది, టేస్ట్ అంతా. ఒక 5 మినిట్స్ అయితే మనము ఈ గ్రేవీ అంతా కూడా వేగనిచ్చేద్దాం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. చూద్దాము మనము. చూడండి ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అయింది కర్రీలో నుంచి. చూడండి ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవ్వాలి. సిమ్లో పెట్టి మనం కుక్ అనేది చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయితేనే చక్కగా మనకి మసాలా అంతా వేగినట్టుగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి. చూడండి 1 స్పూను ధనియాల పొడి, తర్వాత పసుపు. ఇప్పటివరకు పసుపు అనేది ఎక్కడా కూడా యాడ్ చేయలేదు. పసుపు, కారము, టేస్ట్కి తగినంత కారం. ఇవన్నీ కూడా మంచిగా మనము పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. సాల్ట్, చూడండి సాల్ట్ కూడా ఎక్కడ కూడా మనం యాడ్ చేయలేదు. టేస్ట్కి తగినంత సాల్ట్ సరిపోతుంది. ఇదంతా కూడా ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలి మనము. ఒక 2 నిమిషాలు అనేది పచ్చివాసన పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటివి గ్రేవీ స్టైల్ కూరలు వండేటప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతేనే బాగుంటుంది టేస్ట్ అనేది. అప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో అనేది వస్తుంది. ఇదే మనకి గ్రేవీ అంతా, మెయిన్ గ్రేవీ అంతా ఇదే. చాలామంది రెస్టారెంట్ స్టైల్లో రాదు, వాళ్ళకి తిక్కుగా వస్తుంది, గ్రేవీ రాదు అని అనుకుంటారు. కానీ వస్తుంది పర్ఫెక్ట్గా. మనం జీడిపప్పు కానీ నువ్వులు పల్లీలు అట్లా యాడ్ చేసుకుంటే వస్తుంది. ఫస్ట్ జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే నువ్వులు పల్లీలు అట్లా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంతమందికి కొబ్బరి అనేది నచ్చదనమాట. ఇదంతా చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది, మీకు కనిపిస్తుందా? కొంచెము పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. మంచి కమ్మటి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చక్కగా ఎక్కడ కూడా ఇట్లా బబుల్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇది చపాతీకి, బటర్ నాన్, రోటీకి, బగారా రైస్కి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్. చాలామంది బగారా అన్నం వండుకుంటే వంకాయ మసాలా, మిల్ మేకర్ కర్రీ అట్లా అవంతి ప్రతిసారి తినలేము కదా, బోరు కొట్టేస్తుంది కదా. ఇట్లా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత అనేది పెట్టేద్దాము. ప్యూరీ అంతా చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది, మీకు కనిపిస్తుంది కదా. మంచిగా చక్కగా ఆయిల్ అంతా చూడండి ఎడ్జికి అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మకానీ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, మకానీ అన్ని ఇందులో వేసేసుకోవాలి. చాలా బాగుంటుందని ఈవినింగ్ స్నాక్ కూడా మకానీ కొంచెం ఆయిల్ వేసేసి డ్రై రోస్ట్ చేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసేస్తే చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టైంపాస్గా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మకానీ అనేది బీపీ, షుగర్, థైరాయిడ్ ఎవరున్నా తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు. చూడండి కొద్దిగా వాటర్ అనేది వేద్దాము. సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అనేది మూత అనేది పెట్టేద్దాం. ఒకసారి కూర అయితే చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది, పైకి వచ్చేసింది. చూద్దాం మనం ఒకసారి.
అయిపోయింది. స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఇది ఆపేసాక ఇంకొంచెం దగ్గరగా అవుతుంది, థిక్ అవుతుంది. ఇంతవరకు ఉంటే చాలు. స్టవ్ అనేది ఆపేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. కొత్తిమీర అనేది వేస్తున్నాను. కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా ఇట్లా క్రష్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర కసూరి మేతి అనేది లేదు. కసూరి మేతి లేకపోతే కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువ క్వాంటిటీలో వేయండి. కసూరి మేతి ఉంటే వేయండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగారు కాబట్టి నేను చేశాను పూల్ మకానీ కర్రీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియోస్ బాగా చూస్తున్నారు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.